ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, నాకు పదవులతోని పెద్ద ఆశ లేదు అలా అని చెప్పిన మీరు, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? సో, మీ రాజకీయాల జర్నీ స్టార్టింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? వాస్తవం చెప్పాలంటే రాజకీయం అని నేను అనను గానీ, నేను విద్యార్థి రాజకీయాల నుంచే రాజకీయాల్లో వచ్చాను. విద్యార్థి రాజకీయాల్లో. అక్కడున్న విద్యార్థి సమస్యలపైన స్పందించడం జరుగుతుంది. అందులో భాగంగానే విద్యార్థి రాజకీయాల నుంచే ఒక సామాజిక కార్యకర్త, ఒక సోషల్ థింకింగ్‌గా ఉన్న వ్యక్తిగా ఆలోచనా పరిమితితో ఉన్నాను తప్ప నేను రాజకీయాలని ఎప్పుడు అనుకోలే నేను వాస్తవం చెప్పాలంటే. విద్యార్థి సమస్యలపైన అప్పుడు స్పందించాము. తర్వాత అడ్వకేట్‌గా ఉన్నప్పుడు మా అడ్వకేట్ సమస్యలపైన స్పందించాం. అదే మాదిరిగా సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పందించాల్సిన బాధ్యత ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను మనము దూరం చేయాలన్న ఉద్దేశం కొద్దీ స్పందించేవాళ్ళం అంతే. అందులోనే భాగంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం కళ్ళారా చూడడం జరిగింది. ముఖ్యంగా మేము అడ్వకేట్‌గా పనిచేసేవాళ్ళం. అంతకుముందు మేము ఒక నిరుద్యోగులుగా ఉద్యోగాల కొరకు వేటాడేవాళ్ళం. అనేకమైన ఉద్యోగులకు పోటీ పరీక్షలు రాసేవాళ్ళం. అందులో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, నీళ్ళల్లో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, కృష్ణా గోదావరి జలాల వాటాల్లో జరుగుతున్న అన్యాయం కానివ్వండి, నిధుల కేటాయింపుల్లో కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న అన్యాయాలు చూసినప్పుడు ఈ ప్రాంతం పైన